నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్ ప్రైమ్ టైమ్ బులెటిన్. ముందుగా వీఫై న్యూస్ ప్రేక్షకులకు గాంధీ జయంతి శుభాకాంక్షలు. అప్డేట్స్ చూద్దాం. బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి బతుకమ్మ చీరల పంపిణీని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్తో కలిసి యూసఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో అలానే కృష్ణానగర్లోని కమిటీ హాల్లో వెంకటగిరిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజలంతా కులమతాలకు అతీతంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారని, ప్రతి ఆడపడుచు తన సొంతింటికి వెళ్లి ఆనందంగా జరుపుకునే ఈ వేడుక. ఈ పండుగను ప్రజలంతా మరింత సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు తెలియజేశారు. ఈ చీరల పంపిణీ వల్ల మహిళల పండుగ సంబరం రెట్టింపు అవడంతో పాటు నేత కార్మికులు ఉపాధి పొంది సంతృప్తి పడుతున్నారు. ఆడబిడ్డలకు, సోదరీమణులకు, సొంత అక్క చెల్లెలకు కానుకగా ఇచ్చినట్లుగా మనసుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నీలం సంతోష్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐలపక నర్సింగ్ దాస్, డివిజన్ వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ తెలంగాణలో దొరల కుటుంబ పాలనను అంతం చేసి 2023లో అధికారంలోకి రావడానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 40 రోజులు దిగ్విజయంగా పూర్తయింది. హుజురాబాద్లో ఈటెల రాజేందర్ త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మండలం నుండి మద్దతుగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దాసరి మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దంతూరి సత్తయ్య, బందరపు లింగస్వామి, రాచకొండ కృష్ణ, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి యొక్క సందేశం కూడా ఇలా ముఖ్యంగా ఇదంతా కూడా ఏంటంటే కుటుంబ పాలన నుంచి ఈటెల రాజేందర్ గారు అతని యొక్క ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈటెల రాజేందర్ గారు చేసినటువంటి ఈ యొక్క కోవిడ్ సందర్భంగా చేసినటువంటి సేవా కార్యక్రమాలని అందరూ అభినందించడం జరిగింది. ప్రతిపక్షాలు కూడా, ప్రజలందరూ కూడా ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మీరైతే బాగుండాలండి అని ఈ పనులు పెట్టి అతని మంత్రివర్గం నుంచి తొలగించడం జరిగింది. దానికి నిరసనగానే మా యొక్క ఈటెల రాజేందర్ గారు ఆచి తూచి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీకి ఆ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెడుతుందో హుజురాబాద్ ప్రజలందరూ ముగింపు సమావేశానికి ఈ నల్గొండ మండలం నుండి మేము సమావేశానికి వెళ్తున్నాం. నేను దంతూరు సత్తయ్య గౌడు. ఈరోజు నిశ్చయించినటువంటి స్మృతి ఇరానీ గారు వారు జాతీయ ఎన్నికల్లో రాజేందర్ గారు గెలుస్తారని
దాంట్లో గెలిచి భారతీయ జనతా పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టబోతుందని సంకేతంతో ముందుకు సాగుతున్నాం భారతీయ జనతా పార్టీ. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరికి రక్షిత తాగునీటిని అందించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమమే జల జీవన్ మిషన్ అని వెంటూరు గ్రామ సర్పంచ్ వాసంశెట్టి వెంకట్రావు తెలియజేశారు. గ్రామ సచివాలయ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నున్న కృష్ణ, ప్రదీప్ కుమార్, ఎంపీటీసీ సభ్యులు వి విజయ్ కుమార్, జి సుబ్రహ్మణ్యం, వార్డు సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. माननीय प्रधानमंत्री जी, आज इस ऐतिहासिक दिन मैं आप सबको आपको 10 करोड़ इज्जत घर के माध्यम से गरिमा और सम्मान के साथ जीने का अवसर प्रदान किया। 5 करोड़ ऐसे परिवारों की महिलाओं जिन्हें घर में उपयोग के लिए पानी लाने के ग्राम पंचायतों के सभी ग्रामवासियों से जिन्हें संपूर्ण स्वच्छता का लक्ष्य देकर के आपने पूर्वक आपका अभिवादन करता हूँ। साथियों, कृतज्ञ राष्ट्र के लिए गांधी जी की जयंती संकल्पों को दोहराते हैं। अब तो सर्वस्पर्शी 2019 में जब देश गांधी जी की 150वीं जयंती मना रहा होगा, तब अपने प्रेरणादायी व्यक्तित्व की जादुई शक्ति से की प्राप्ति के लिए, संकल्प की सिद्धि के लिए एक साथ जन आंदोलन की तो अपने कृतित्व से श्रद्धा के सुमन श्रद्धेय बापू को 150वीं जयंती के अवसर पर अर्पित किए। इसी क्रम में सामान्य मानवी के जीवन में परिवर्तन लाने, ईज ऑफ लिविंग को प्राप्त करने के प्रत्येक के लक्ष्य को लेकर హయత్ నగర్లో 152వ గాంధీ జయంతి వేడుకలను నేతలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ దేశ జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడలలో నడవాలని హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ తిరుమలరెడ్డి అన్నారు. అనంతరం ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ డివిజన్లో మహాత్మా గాంధీ జయంతిని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుడాల మల్లేష్, నాయకులు చెన్నగొని శ్రీధర్ గౌడ్, మల్లేశ్వరి, గోవర్ధన్ నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అటువంటిది ఈనాడు 17,000 రూపాయల శాలరీ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఏదైతే స్వచ్ఛ భారత్ ఉందో అది మహాత్ముని ఆశయమే. ఆ ఆశయాలు సంపూర్ణంగా కొనసాగిస్తాం. ప్రజలకు కూడా శాంతి ద్వారా ఉండి శాంతి సౌఖ్యమే ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆశయాలు మరొకసారి కొనసాగిస్తామని చెప్పి అందరూ ఈరోజు దీక్ష తీసుకున్నారు. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఈరోజు పేదలకు, ముఖ్యంగా అనాథ పిల్లలకు వాళ్ళకు ఫుడ్ ఏర్పాటు చేయడం కానీ, మరి ఆ విధంగా పార్టీ పరంగానే అన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తారు. బ్రిటిష్ దాస చుంకాలను శాంతి ద్వారా యావత్ ప్రపంచంలో శాంతి ద్వారా ఒక ఉద్యమం చేయొచ్చని చెప్పిన మహానుభావుడు మహాత్మా గాంధీ జన్మించి మహాత్ముని ఆశయాలు ఉన్నాయో ఆశయాలు కంటిన్యూ చేస్తాం. మేము కూడా మరి జిహెచ్ఎంసీలో కూడా ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు ఒకప్పుడు 6,500 శాలరీ ఉండే. అటువంటిది ఈనాడు 17,000 రూపాయల శాలరీ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఏదైతే స్వయమే ఆ ఆశయాలు సంపూర్ణంగా కొనసాగిస్తాం. ప్రజలకు కూడా శాంతి ద్వారా ఉండి శాంతి సౌఖ్యమే ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆశయాలు మరొకసారి కొనసాగిస్తామని చెప్పి అందరూ ఈరోజు దీక్ష తీసుకున్నారు. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఈరోజు పేదలకు, ముఖ్యంగా అనాథ పిల్లలకు వాళ్ళకు ఫుడ్ ఏర్పాటు చేయడం కానీ, మరి ఆ విధంగా పార్టీ పరంగా ముషీరాబాద్ బాపూజీ నగర్లో ఓం శివగంగా భవానీ యూత్ అసోసియేషన్ కె బాబురాం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆర్గనైజర్ బి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ఆకుల అరుణ్, టీఆర్ఎస్ లీడర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. महात्मा गांधी अमर है, अमर है, अमर है। महात्मा गांधी अमर है, अमर है, अमर है। महात्मा गांधी డివిజన్ లో బాబూజీ నగర్లో బాబూజీ 152వ జయంతి సందర్భంగా ఈరోజు ముఠా గోపాల్ అన్న గారు నూతన కమిటీ వేసిన సందర్భంలో నాకు జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చిన సందర్భంలో అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ముషీరాబాద్లో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కలుపుకుంటూ టీఆర్ఎస్ పార్టీని మేము ముందుకు సాగించుకుంటామని కోరుకుంటూ నా పేరు ఆకుల అరుణ్ కుమార్. ధన్యవాదాలు. బాపూజీ నగర్లో
152వ జయంతి రోజు ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా ఇక్కడ ముఠాగోపాల్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ గారు చేశారు. అలాగే ఇక్కడ ముషిరాబాద్లో డివిజన్ అధ్యక్షుడు, డివిజన్ సెక్రటరీ వీళ్ళని కూడా ఎన్నిక చేశాము. ముషిరాబాద్లో అందరం కలిసికట్టుగా పనిచేసి ముషిరాబాద్లో గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు అధ్యక్షుడు సెక్రటరీ అయినందుకు మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని ఎన్నిక చేసినందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతిని ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ రాజకీయ పార్టీలు ఘనంగా నిర్వహించారు. అశ్వాపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తునేని సుజాత, జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, వైస్ ఎంపీపీ కొంచుకట్ల వీరభద్రం, ఉప సర్పంచ్ చందు, ఎంపీటీసీలు దుర్గా భవాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళొకసారి సంగారెడ్డి జిల్లా పుల్కల మండలం సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ మేరకు సందర్శించడానికి వచ్చినటువంటి పర్యాటకులు గేట్ల ద్వారా పైకి ప్రాజెక్టు పైకి వచ్చి చూస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడున్న సిబ్బంది మాత్రం వాళ్ళకి తెలిసిన వాళ్లకు మాత్రమే ప్రాజెక్టు పైకి అనుమతించి వేరే వాళ్లకు అనుమతి లేదని అంటున్నారు. ఎంత జరుగుతున్నా అధికారులు మాత్రం మాకెందుకులే అని చేతులు దులుపుకుంటున్నారు. నడు బ్రదర్, దబదబా నడు. వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, జడ్పీటీసీ హర్ప్రియ, ఎంపీపీ అరవింద్ కుమార్, కౌన్సిలర్లు, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 75 సంవత్సరాలు దాటి మరి వాళ్ళ ప్రపంచంలోనే భారతదేశం ఇవాళ అభివృద్ధిలో కానీ అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. ఏదైతే గాంధీజీ గారు కళలు కన్నారో ఇవాళ ఆ కళలన్నీ కూడా తెలంగాణలో సాకారమే. ఆ కళలన్నీ కూడా సాధ్యమవుతుంది. ఇలా గ్రామాలు కూడా పట్టణాలకు రావాలి. నాకు మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. అట్టడుగున్న ప్రజలకు అందరికీ కూడా అన్ని వసతులు, మౌలిక వసతులతో పాటు సంక్షేమాలు కలపాలని ఏదైతే
వారి కళలు కన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల అన్నీ కూడా సాధ్యం చేస్తూ ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి, ప్రతి తెలంగాణ బిడ్డ కూడా అన్ని సంక్షేమాలు అందించే విధంగా పార్టీలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల అన్నీ కూడా సాకారం చేస్తూ ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుంటూ మరి గాంధీజీ మార్గంలో మనం అందరం కూడా నడవాలి. ఇలా తెలంగాణ కూడా మరి వారు చూసినటువంటి మార్గంలోనే 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఇలా సాధించిన తెలంగాణలో ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇలా దేశంలోనే 1వ 2వ స్థానానికి మన రాష్ట్రం ఎదిగింది. తప్పకుండా మరి ప్రభుత్వం కూడా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటుగా కేంద్ర మాజీ మంత్రి వర్యులు కిల్లి కృపారాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిరియా, పార్టీ శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమలు చేయగలుగుతాము. ఆనాడే భారత సమాజం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుంది అన్నది వారి అభిప్రాయం. అయితే నేనేమంటానంటే మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానానికి అవసరం ఎంతైనా ఉంది. ఎందుచేతంటే మహాత్మా గాంధీ గారి కళ కన్నా గ్రామ స్వరాజ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజమైన గ్రామ స్వరాజ్యం వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా, విలేజ్ అండ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ ద్వారా, విద్యా కేంద్రాల ద్వారా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. అందుచేతనే గాంధీజీ కలలు కన్నా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని తప్పకుండా అమలు చేసిన మహోన్నతమైన నేత నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంతేకాకుండా మహిళల అభ్యుదయాన్ని ఆకాంక్షించారు మహాత్మా గాంధీ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెండర్ ఈక్వాలిటీ సగభాగం పైన మహిళలకు అన్ని స్థానాల్లో చైర్మన్గా కానీ, కార్పొరేషన్ మేయర్స్గా కానీ, మున్సిపల్ చైర్మన్స్గా కానీ, వారి క్యాబినెట్లో కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ సగభాగం పైన మహిళలు ఉన్నారు అంటే అది మహాత్మా గాంధీ గారి. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండల కేంద్రంలోని శారదా ఉన్నత పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజేత స్కూల్ కరస్పాండెంట్ మాజీ జడ్పీటీసీ ఎర్రపరెడ్డి జయమ్మ పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పిల్లలతో ప్రార్థనా గీతం ఆలపించి స్వీట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హయత్నగర్ డివిజన్లోని సిపిఐ కార్యదర్శి రవీంద్రచారి సిపిఐ ఆధ్వర్యంలో 152వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 30 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించినటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పట్టించుకున్న నాదుడిని లేడని సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు శ్రీదేవి, శేఖర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రవీంద్రచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి ఈ దేశానికి మరి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ ఎడలనే ఈ ప్రభుత్వ వైఖరి ఇలా ఉంటే ప్రజల యొక్క విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా గుర్తించి గాంధీ విగ్రహాన్ని వాళ్ళ పునఃప్రతిష్టాపన ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్న లోకల్
కార్పొరేటర్ మా ఎమ్మెల్యే అందరినీ కూడా సిపిఐ పార్టీ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విగ్రహం ఏర్పాటు చేశారు? దాదాపు 35-40 సంవత్సరాలు. అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ 5 గ్రామ పంచాయతీ ఉన్న కాలంలో ఆనాడు ఉన్నటువంటి పెద్దలు నిర్మించినటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దాదాపు 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అదే కంటిన్యూ అట్లే ఉంటుంది. కానీ ఇక్కడ ఆ విగ్రహానికి రక్షణ లేదు. దాంతోపాటుగా పురాతన విగ్రహము కానీ చూడడానికి కూడా కొంచెం బాగలేదు. కాబట్టి ఇప్పటి నూతన పద్ధతుల్లో హాస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మహాత్ముని గౌరవించాలని ఇక్కడ పాలక కార్పొరేటర్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా సహకారం ఉంటుందని విజ్ఞప్తి చేస్తాం. విగ్రహానికి కొంత డబ్బులు కేటాయించి అలంకరణ చేసి కావాల్సిన సదుపాయాలు. హైదరాబాద్లోని అత్యుత్తమ సంతానోత్పత్తి కేంద్రాల్లో మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఒకటి. అనేక మంది దంపతులకు మెరుగైన చికిత్స అందించి తల్లిదండ్రులు కావాలనే కలను సాకారం చేసింది. మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్ CEO డాక్టర్ హరినాథ్ ఒక నాలెడ్జ్ సెంటర్ని ఏర్పాటు చేసి వైద్య రంగంలో దిగ్గజాల పరిజ్ఞానాన్ని పంచుకుని సంతానోత్పత్తి రంగాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రంగంలోని వైద్యులు తమ నైపుణ్యాలను జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో మామ్ విఏ జ్ఞాన్ IUI వర్క్షాప్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా దాదాపుగా 200 మందికి పైగా ప్రముఖ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజ్ఞాన్ 2021 IUI వర్క్షాప్ కోసం గ్యాదర్ అయ్యాము ఇక్కడ అందరము. యాక్చువల్లీ కోవిడ్ తర్వాత 2 years అసలు ఫిజికల్ మీటింగ్స్ ఏమీ లేవు మనకి. బట్ నౌ ద వేవ్ హ్యాస్ కమ్ డౌన్. నౌ వీ హ్యావ్ కమ్ అప్ విత్ బ్యూటిఫుల్ అకాడమిక్ ఈవెంట్ ఆఫ్టర్ కోవిడ్ అనమాట. సో there is lot of attendance actually. So many doctors are eager to meet each other and share their knowledge. ఈరోజు మనకి డాక్టర్ సతీష్ కుమార్ ఆయన యాక్చువల్లీ లాక్డౌన్లో స్టార్ట్ అయింది అకాడమిక్ ప్రోగ్రామ్స్ అనేది. వన్స్ వేర్ వీఆర్ సిట్టింగ్ అట్ హోమ్, సో వై నాట్ వీ యూజ్ దిస్ టైమ్ ఫర్ అవర్ లెర్నింగ్. లెర్నింగ్ అనేది ఒక ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎప్పుడు అందులో ఈ మెడికల్ ఫ్రెటర్నిటీ అనేది ఏంటంటే ఎప్పటికీ స్టార్ట్ చేసి దానిలో నవ్ వీ స్టార్టెడ్ విత్ ప్రాబ్లీ ఒక 20 డాక్టర్స్తో స్టార్ట్ అయింది. నవ్ వీ హ్యావ్ 600 డాక్టర్స్ హూ ఆర్ ఇన్ దట్ గ్రూప్ అండ్ షేరింగ్ దేర్ నాలెడ్జ్. అంటే నేనే చెప్పను కాదు, వాళ్ళు మామ్ IVF గురించి చెప్పాలంటే వీఆర్ పర్సిస్టెంట్లీ డెలివరింగ్ హై సక్సెస్ రేట్స్ in the field of IVF since long time. So mom IVF important thing. And yeah, today I hope already this program is a grand success. We are very happy that this program went on very well. And last but not the least, team అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా కానీ. It's our mom IVF team which బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ చేసినటువంటి ఫ్యాషన్ షో కలర్ఫుల్ గా సాగింది. హైదరాబాద్ పంజాగుట్ట మానేపల్లి జ్యువెలరీ షోరూంలో దసరా పండుగ సందర్భంగా సరికొత్త జ్యువెలరీ కలెక్షన్స్ ను మోడల్స్ తో కలిసి ఆ సంస్థ డైరెక్టర్ మురళీకృష్ణ ఆవిష్కరించారు. పెళ్లిలో పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా జ్యువెలరీ కలెక్షన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీ నటి దృషికా చంద్ర తెలియజేశారు. మోడల్స్ బ్రైడల్, వెడ్డింగ్, ఫెస్టివల్ కలెక్షన్స్ ను ప్రదర్శిస్తూ నిర్వహించినటువంటి ఫ్యాషన్ షో కనువిందు చేసింది. ఫెస్టివల్ దసరా అండ్ దివాళీ ఇన్ ఇండియన్ ఫెస్టివల్స్ అండి. సో వచ్చే ఫెస్టివల్ సీజన్కి మానేపల్లి జ్యువెలర్స్ హెస్ కమ్ డౌన్ విత్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ కలెక్షన్. సో దిస్ టైమ్ దిస్ బ్యూటీ ఆఫ్ ద జ్యువెలరీ ఏంటంటే వీ హ్యావ్ దిస్ నవరాత్రి స్పెషల్ జ్యువెలరీ కలెక్షన్ వాట్ వీఆర్ యాడింగ్ ఫర్ వెడ్డింగ్ కలెక్షన్ అండి. సో వెడ్డింగ్ జ్యువెలరీ విచ్ ఇస్ గోయింగ్ టు బీ ఫర్ లైఫ్ టైమ్ జ్యువెలరీ కస్టమర్స్. సో వీ హ్యావ్ అన్ అఫీషియల్ లాంచ్ టుడే చేసాము. సో యూ కెన్ విట్నెస్ ద ఎక్స్క్లూజివ్ కలెక్షన్. అండ్ అందరికీ ఒకటే, హూ హ్యావ్ వాంట్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్ అంటే డోంట్ మిస్ మానేపల్లి. అట్లీస్ట్ నౌ ఇట్స్ అ గుడ్ క్లైమేట్ అని చెప్పవచ్చు. Slowly the people are coming out. So this time this Dasara and Diwali should be very good. And coming up to the pricing parts, we have a great offers we are doing for this Dasara Diwali. And the Maneppally Jewellers is a one platform where you can get it exclusive in lightweights also and exclusive. And on that note, I would like to congratulate sir for this wonderful store and the wonderful collection that there is. And what sir said, festivals and weddings are a celebration, and post-COVID especially, all of us need something happy and motivating and something that's to celebrate and prosperity in our lives and families. Na chala baan anpistundi actually. I really like this friend. And since sir is giving 25% off on diamonds, you might as well go and invest in that. So yeah. So I'm
దేశంలోనే విద్యా వ్యవస్థలో కొత్త కోణాన్ని ఆవిష్కరించినటువంటి కెరీర్ పాయింట్ సంస్థ హైదరాబాద్లో నూతనంగా లాంచ్ అయింది. కోట రాజస్థాన్ వారి కెరీర్ పాయింట్ నీచ్ జేఈ ఐఐటీలో అత్యుత్తమ కోచింగ్ను అందించేందుకు గాను హైదరాబాద్ చేరుకుంది. ఈ మేరకు లక్డీ కపూర్లోని సెంట్రల్ కోర్ట్ హోటల్లో లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ నిపుణులైనటువంటి అధ్యాపకులతో విద్యార్థికి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ విద్యార్థుల కళలను నిజం చేయడానికి కృషి చేసినటువంటి కెరీర్ పాయింట్ హైదరాబాద్లోని ఈసీఎల్, హిమాయత్ నగర్, మాదాపూర్లో తమ కోచింగ్ సెంటర్లను ప్రారంభించింది. 2021-22 సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. Senior faculty people will come forward to felicitate these two gentlemen, please. And the support will be there, cooperation will be there. The word you are reaching the family, I think it is regarding by us. The senior faculty people will come forward to felicitate these two gentlemen, please. And the support will be there, cooperation will be there. The word you are reaching the family, I think it is regarding writing video. Boys, yeah. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.